హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు అయితే చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి వచ్చే నెలలోనే మెగా డిఎస్సి అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ ఫిబ్రవరిలో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే తెలిపారు. బుధవారం నల్గొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్లు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లకు రిక్రూట్మెంట్ అయితే చేయలేదు. వేలాది మంది టీచర్లు రిటైర్మెంట్ అయినా ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. రాష్ట్రంలో బీఈడీ పూర్తి చేసుకున్నోళ్ళు లక్షల్లో ఉన్నారు. ఎంత చేసినా 2-3 లక్షల మందికి మాత్రమే సర్దుబాటు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం. నల్గొండ కలెక్టర్ సూచన మేరకు త్వరలో 70,000 మందికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహా టీఎస్పీఎస్సీని కూడా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఫిబ్రవరిలోనే మనకు మెగా డిఎస్సి వేస్తామని అయితే చెప్పడం జరిగింది, కానీ ఇదైతే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఒకదానితో ఒకటి అయితే లింక్ ఉండడం జరిగింది. ఫస్ట్ టెట్ నిర్వహిస్తేనే మనకు ప్రమోషన్స్ అయితే జరుగుతాయి. ప్రమోషన్స్ జరిగితేనే మనకు వేకెన్సీస్ అని ఏర్పడి తర్వాతే మనకు మెగా డిఎస్సి కండక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే నేటితో టీఎస్పీఎస్సీకి దరఖాస్తు గడువు ముగింపు అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి అయితే తెరలేపింది. రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టులకు దరఖాస్తు స్వీకరిస్తుంది. ఈ పోస్టులకు ఇప్పటి వరకు అర్హత కలిగిన వ్యక్తులను నామినేటెడ్ పద్ధతిలోనే నియమిస్తుండగా తొలిసారి దరఖాస్తు విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో దరఖాస్తు స్వీకరణ గడువు ముగియనుంది. దరఖాస్తు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గత శుక్రవారం నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. చైర్మన్ అలాగే మెంబర్ పోస్టులకు కూడా వచ్చిన దరఖాస్తులను పరిశీలనకు సెర్చ్ కమిటీ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఆ కమిటీ ప్రతిపాదనలను పంపించనుంది. ఆ తర్వాతే కమిషన్ చైర్మన్ సభ్యులను గవర్నర్ నియమించనున్నారు. ఇదిలా ఉంటే కమిషన్ చైర్మన్కు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే గురుకుల ఫలితాలు వెంటనే విడుదల చేయాలి అంటూ అయితే అభ్యర్థులు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. నిరసనను వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో అభ్యర్థులు అయితే నిరసనను వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గురుకుల టీచర్ల ఫలితాలను వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేశారు. పరీక్షలు రాయడానికి తగిన సమయం ఇవ్వకుండా గత ప్రభుత్వం ఆగమేఘాల మీద నిర్వహించిందని పేర్కొన్నారు. ఫలితాల ప్రకటనలో జాప్యం ఎందుకు అని అధికారులను ప్రశ్నించారు. ఫలితాల కోసం 4 నెలలుగా ఎదురు చూస్తున్నామంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో గురుకుల టీచర్ల 9,216 పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం ఆగస్టులో నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కొండపల్లి శ్రీను, కొమ్ము ఉపేందర్, చిరంజీవి, మధుకర్ రెడ్డి, గిరి, శ్రీనివాస్, మహేందర్, శ్వేత, ప్రసాద్ మాట్లాడుతూ గురుకుల బోర్డు నోటిఫికేషన్లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మహిళలకు సమాంతర హారిజెంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సు, రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ హారిజెంటల్ రిజర్వేషన్ను పాటిస్తున్నప్పుడు గురుకుల బోర్డు పాటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే పురుష అభ్యర్థులతో పాటు సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే హారిజెంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఫలితాలను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ గురుకుల బోర్డు వారు నోటిఫికేషన్ అయితే త్వరగా పూర్తి చేయాలన్నట్టు ఎగ్జామ్స్ అయితే ఆగమేఘాల మీద కండక్ట్ చేశారు. కానీ ఎగ్జామ్స్ జరిగి 4 నెలల సమయం అయితే కావస్తుంది, కానీ ఇప్పటికీ రిజల్ట్స్ అయితే వాళ్ళు ప్రకటించలేదు. ఇప్పటికైనా స్పందించి గురుకుల బోర్డు వారు అయితే త్వరగా ఫలితాలను విడుదల చేయాలని ఫలితాల కోసం ఎదురు చూసే అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు.
నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే జీవో 46ను యథాతథంగా కొనసాగించాలంటూ న్యూస్ అయితే రావడం జరిగింది. జీవో 46ను యథాతథంగా కొనసాగించాలని ఎంపికైన జగిత్యాల జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబర్లో రిజల్ట్స్ వచ్చినాయని కొందరు జాబ్ రాని వారు నోటిఫికేషన్పై తప్పుడు కేసులు వేస్తూ కాలయాపన చేయనుండడంతో తాము మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, జీవో 46 వల్ల 95% స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని, ఈ లెక్కన గ్రామీణ ప్రాంత వాసులమైన మేము తాము ఉద్యోగాలు పొందగలిగినామని గవర్నమెంట్తో తొందరగా ఈ రిక్రూట్మెంట్ను పూర్తి చేయాలని అయితే వారు కోరారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కనుక చూస్తే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. స్ట్రాంగెస్ట్ కరెన్సీ లిస్టులో భారత్ది 15వ స్థానం. మొదటి స్థానంలో అయితే కువైటీ దివాన్ ఉంది. 10వ స్థానంలో అమెరికా డాలర్. ఇందులో ఫస్ట్ స్థానం ఏది, రెండో స్థానం ఏది, దీన్ని ఎవరు రిలీజ్ చేశారనేది మనకు తెలిస్తే సరిపోతుంది. ఈ లిస్టుని పోర్బు సంస్థ విడుదల చేసింది. మొదటి ప్లేస్లో కువైటీ దివాన్ ఉంది. సెకండ్ ప్లేస్లో బహ్రెయిన్ దివాన్ ఉంది. మనదైతే 15th ప్లేస్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే అయితే మనకు సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.